హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాష్ క్రియేటివ్ క్లబ్. సో ఈరోజు మనం యాపిల్ ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే iOS 27 యొక్క ఫీచర్స్ ఏముంటాయో ఎక్స్పెక్ట్ చేద్దాం, దాంతో డిస్కస్ చేద్దాం. మీకు తెలుసు కదా, ఇప్పుడు ప్రతి అప్లికేషన్లో మొబైల్ యాప్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అదేవిధంగా యాపిల్ కూడా తన రాబోయే iOS 27 అప్డేట్లో కూడా సిరిని మరింత మెరుగ్గా అప్డేట్ చేసే అవకాశం లేకపోలేదు. అది మరింత తెలివిగా వాడవచ్చు. మీరు సహజంగా మాట్లాడినా కూడా బాగా అర్థం చేసుకొని పనులు చేయవచ్చు. అదేవిధంగా స్క్రీన్ పై ఏముందో చూసి సహాయం చేసే ఏఏ ఫీచర్స్ కూడా ఇకపై పెరగవచ్చు. ఈ ఏఏ ఫీచర్స్ ద్వారా మనం మరింత మెరుగైన బ్యాటరీ పనితీరుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాటరీ జీవితకాలం పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే కెమెరా అప్గ్రేడ్స్. iOS లో డివైస్ లో ఉన్న ఫొటోస్లు, వీడియోలు మరింత నాణ్యత కూడిన క్వాలిటీతో రావచ్చు. ఏఐ ఆధారిత టూల్స్ కూడా ఇకపై పెరగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ హోమ్ కంట్రోల్స్. ఇంట్లోనే ఉన్నటువంటి స్మార్ట్ హోమ్ డివైస్ ని ఇప్పుడు iOS డివైస్ ద్వారా, ఐఫోన్ ద్వారా మరింత సులభంగా నియంత్రించవచ్చు, అంటే కంట్రోల్ చేయవచ్చు. గేమింగ్ మెరుగుదల అంటే ఏంటంటే గేమ్స్ మరింత స్మూత్ గా రన్ అయ్యే అవకాశం ఉంది. సో యాపిల్ కోడ్ చేస్తున్న గేమ్స్ యాప్లో మరింత సులభమైన ఫీచర్స్ రావచ్చు. భద్రత మరియు గోప్యత, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో వ్యక్తిగత డేటా రక్షణ కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా మోసపూరిత కాల్స్, సందేశాలు గుర్తించడం మరింత మెరుగుపడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ చిన్న చిన్న మార్పులు. iOS 26లో ఉన్నటువంటి లిక్విడ్ గ్లాస్ డిజైన్ ఇంకా మరింత మెరుగుపరచవచ్చు. మరింత కస్టమైజేషన్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డబుల్ ఐఫోన్ సపోర్ట్. ఇప్పుడు టెక్ వర్గాల అంచనా ప్రకారం యాపిల్ భవిష్యత్తులో ఫోల్డబుల్ ఐఫోన్ రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు. దానికి తగ్గట్టే iOS 27 కూడా దానికి తగ్గట్టు ప్రత్యేకమైన ఫీచర్స్ యాడ్ చేసే అవకాశం లేకపోలేదు. సంక్షిప్తంగా చెప్పాలంటే iOS 27 మరింత తెలివిగా సిరి, బలమైన ఏఐ, మెరుగైన బ్యాటరీ, మంచి కెమెరా పనితీరుతో, కొత్త సెక్యూరిటీ ఫీచర్స్తో అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే యాపిల్ అధికారికంగా ప్రకటించే వరకు ఇది కేవలం అంచనా మాత్రమే, గుర్తించండి. థ్యాంక్ యూ.